దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత హీ సాట్ ఫర్ సేఫ్టీ. ఆయన సంరక్షణ కోసం వెదికాడు. ఆ సంరక్షణలో పొరుగువాణ్ణి కోల్పోయాడు. ఆ సంరక్షణలో బంధాలు కోల్పోయాడు. ఆ సంరక్షణలో నాది 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 అనుకొని కొంతమందిని పోగేసుకుని ఒక కులంగా మారాడు. నాది 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 అని పోగేసుకుని అందులో నుంచి ఒక ఉపకులంగా మారాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు కట్టాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు, కులాలు, ఉపకులాలు, అలాగే తెగలు, ఫలానా భాషకు చెందిన అంటూ అందరూ ఒక చోటికొచ్చి నగర నిర్మాణం అని అనుకుంటున్నారు. నిర్మాణం మంచిదే, దేవుని వాక్యం చెబుతుంది నిర్మాణం మంచిది, డెవలప్మెంట్ ఈజ్ గుడ్, వికాసం మంచిది. కానీ వీరు చేసిన నిర్మాణం ఎలాంటిది అనంటే ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నిర్మాణములు మంచివే, కానీ నిర్మాణముల వెనుక దాక్కొని ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆలోచన విధానం, భావజాలం ఏమిటి అనేది చూడండి.